లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తిగల దేవునికి ఏదీ అసాధ్యం కాదు. దేవుడు మన అవసరాలన్నిటినీ తీరుస్తాడు అని మనం విశ్వసించాలి. పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం యేసే. ఆయన మనలను తృప్తిపరచగలడు అని బోధించడమే. దేవుడు ఇశ్రాయేలీలకు మన్నాన్ని ఎలా కురిపించాడు, వారు ఏం చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫరో రాజు తమను విడుదల చేసినందుకు ఇశ్రాయేలీలు ఎంతో సంతోషించారు. వారు ఎర్ర సముద్రంలో ఆరిన నీళ్ళ మీద నడిచారు. కానీ దుష్టులైన ఐగుప్తీయులు మునిగిపోయేటట్లుగా దేవుడు వారి మీద సముద్ర జలాలను పొర్లునట్లు చేశాడు. ఇశ్రాయేలీలు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశమునకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. దేవుడు పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభంలో వారితో ఉంటూ వారిని నడిపిస్తున్నాడు. వారు ఎత్తుగా ఉన్న కొండలను దాటుతూ, లోయలలో దిగుతూ, రాళ్లతో ఇసుకతో నిండి ఉన్న భూమి మీద నడవవలసి వచ్చింది. అది ఎక్కువ వేడి ప్రదేశం కనుక పంటలు ఏమీ లేని ప్రాంతం. పచ్చగా ఎన్నో రకాల పంటలు గల ఐగుప్తు దేశంలో నివసించిన ఇశ్రాయేలీలకు ఈ ప్రయాణం ఎంతో కష్టంగా అనిపించింది. ఇశ్రాయేలీలు ప్రయాణం మొదలుపెట్టి నెల దాటింది. వారు తమతో తెచ్చుకున్న ఆహార పదార్థాలు అన్నీ అయిపోయాయి. వారు విపరీతమైన ఆకలితో ఉన్నారు. వారు అప్పుడు ఏం చేయాలి? ప్రభువుకు ప్రార్థించి ఆహారం కోసం వేడుకొని ఉండాల్సింది. ఆయన తమ కొరకు చేసిన అద్భుత కార్యములు గుర్తు చేసుకొని ప్రార్థించవలసింది. అంత ప్రేమగల దేవుడు తమ ఆకలిని తీర్చగలడు అని వారు విశ్వసించాలి. వారు తన యందు విశ్వాసం ఉంచుతారా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. కానీ విశ్వాసంతో ప్రార్థించడానికి బదులుగా వారు సనగడం మొదలుపెట్టారు. వారు మోషే అహరోనులతో, మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తినునప్పుడు దేవుని చేత వలన ఏమి చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చారా అని సణిగారు. వారు వెలుపలికి వచ్చినప్పుడు ఎంతో సంతోషించారు, ఉత్సాహంగా ఉన్నారు. కానీ కష్టం రాగానే వారి ప్రవర్తన భయంకరంగా మారింది. ఇశ్రాయేలీలు కృతజ్ఞత లేని వారుగా ఉన్నప్పటికీ ప్రభువు వారి పట్ల ఎంతో దయగలవాడై ఉన్నాడు. ఆకాశం నుండి ఆహారం పంపుతాను అని మోషేకు చెప్పాడు. ఇశ్రాయేలీలు సనగడం నేను విన్నాను అని ప్రభువు మోషే అహరోనులతో చెప్పాడు. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉంది. ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడ్డాయి. ఇశ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు అది ఏమైంది వారికి తెలియలేదు కనుక ఇదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అప్పుడు మోషే వారితో, ఇది తినుటకు ప్రభువు మీకిచ్చిన ఆహారము అని చెప్పాడు. వారు దానిని మన్నా అని పిలిచారు. అప్పుడు ఇశ్రాయేలీలు బయటకు వెళ్ళి దానిని కూర్చుని తమ పాత్రలలో బుట్టలతో నింపుకున్నారు. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది. దాని రుచి తేనెతో కలిపిన రొట్టె వలె ఉంది అని బైబిల్లో రాయబడి ఉంది. దానిని తిరగలితో లేదా రోటితో దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసుకుని తినొచ్చు. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండేది. అది ఆహారమునకు ఎంతో మంచిదిగా ఉండేది. అది దేవదూతల ఆహారము. ఇశ్రాయేలీలు అవసరాలు దేవునికి ఖచ్చితంగా తెలుసు. మన్నాను గురించి ప్రభువు ఇశ్రాయేలీలకు మోషే ద్వారా కొన్ని ఉపదేశాలను ఇచ్చాడు. ప్రతివాడు తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మనిషికి ఒక ఓమేరు మాత్రమే కూర్చుకోవాలి. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు మన్నాను కూర్చుకోవాలి. వారు దినమునకు కావలసినంత సమృద్ధిగా మన్నాను కూర్చుకోవచ్చు. కానీ మరుసటి దినమున ఉదయం వరకు మిగిల్చుకొనకూడదు. ఇశ్రాయేలీలు ప్రతిదినము తమ ఆహారం కొరకు దేవునిపై ఆధారపడాలి. తమ ఆకలి తీర్చుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మన్నాను బట్టి ఇశ్రాయేలీలు ఎంతో సంతోషించాలి. వారు తమకు ఆహారము కూర్చుకున్న తరువాత మిగిలినది ఎండవేడికి కరిగిపోయేది. మరుసటి రోజు ఉదయం తిరిగి వారికి ఆహారం కొరకు మన్నా సిద్ధముగా ఉండేది. ఇశ్రాయేలీలో కొందరు మోషే మాట వినకుండా ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగులు పట్టి పాడైపోయింది.
దేవుడు ముందుగా చెప్పినప్పటికీ వారు విధేయత చూపలేకపోయారు. కానీ ఈ నియమానికి ఒకరోజు మినహాయింపు ఉంటుంది అని దేవుడు మోషేతో చెప్పాడు. 6వ దినమున విశ్రాంతి దినమునకు కూడా అవసరమైనంత మన్నాను వారు కూర్చుకొనవచ్చు. ప్రతి దినము కూర్చుకున్న దానికి 2 7వ దినమున వారు కూర్చుకోవచ్చు. ఎందుకనగా 7వ దినము విశ్రాంతి దినము కనుక ఆ దినము మన్నా దొరకదు అని మోషే వారికి చెప్పాడు. 7వ దినము పరిశుద్ధమైనది కనుక ఆ దినమున ఇశ్రాయేలీలు ఎటువంటి పనులు చేయకుండా ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించారు. 6వ దినమున వారు కూర్చుకున్న మన్నాను 7వ దినమున కూడా మిగుల్చుకొని తినేవారు. కానీ అది మిగిలిన రోజుల్లో వలె చెడిపోయేది కాదు. ఎంత ఆశ్చర్యమో కదూ! అంత వివరంగా చెప్పిన కొందరు అవిధేయతో 7వ దినమున మన్నా కూర్చుకొనుటకు వెళ్ళినప్పుడు వారికి ఏమీ దొరకలేదు. దేవుని మాటలు విని విధేయత చూపటం ఎంతగానో ముఖ్యము. దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో వారికి ఆహారం సమకూర్చినప్పటికీ తిరిగి ఇశ్రాయేలీయులు సనగడం మొదలుపెట్టారు. దేవుడు ఇచ్చిన మన్నా తమకు ఇష్టం లేదని, దానిలో ఎటువంటి రుచి లేదని గొణిగారు. ఎంత ఆశ్చర్యమో! ప్రతిరోజు మన్నాను తినడం తమకు విసుగు కలిగిస్తుందని బాధపడ్డారు. వారు ఐగుప్తులో తినిన చేపలు, కీరాకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వస్తున్నాయి అని చింతించసాగారు. వారికి మాంసం తినాలి అనే ఆశ రోజురోజుకు ఎక్కువైపోయింది. జనుల సణుగులు విని దేవునికి ఎంతగానో కోపం వచ్చింది. వారికి ఒక పాఠం నేర్పించాలని దేవుడు తలుచుకున్నాడు. దేవుడు వారికి 1 నెల రోజులు వరుసగా మాంసము ఇవ్వగలడు. కానీ దాని వలన లాభమేమిటి? అప్పుడు ప్రభు సన్నిధి నుండి గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి ఇశ్రాయేలీల పాళెం చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దినమంత ప్రయాణ దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తుపడ్డాయి. ఇశ్రాయేలీలు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు వాటిని ఏరుకొనడం మొదలుపెట్టారు. వారు మాంసం తినుచుండగానే ప్రభువు ఒక తెగులు పంపి వారికి ఎంతో బాధ కలిగించాడు. అనేకులు అక్కడే చనిపోయారు. తమకు నచ్చిన వాటిని కాకుండా దేవుడు సమకూర్చిన వాటితో సంతోషించడం ఎంతో మంచిదని దేవుడు ఈ సంఘటన ద్వారా ఇశ్రాయేలీలకు నేర్పించాడు. ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఆకాశం నుండి మన్నాను ఆహారంగా కురిపించినట్లు మనం చూసాము. అరణ్యంలో ప్రయాణించిన 40 సంవత్సరాలు 20 లక్షల మంది ఇశ్రాయేలీలను పోషించిన దేవుడు ఇంత గొప్పవాడో కదూ! ఇశ్రాయేలీలు సనగడం ఎంతో బాధాకరము. దేవుడు చూసిన ప్రేమకు వారిలో ఎటువంటి కృతజ్ఞతాభావం లేదు. వారి సణుగులు విని దేవుడు మరలా వారిని శిక్షించడం తర్వాత మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలు ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించకుండానట్లు ఈ సంగతులు రాయబడ్డాయి. వారి వలె మనము సనగకూడదు. ప్రభువు మనకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మనం ఆయన ఎడల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు నచ్చలేదు అని ప్రతి విషయానికి సనగడం మంచిది కాదు. ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఆహారం లేక చనిపోతున్నారు అని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభువైన యేసు భూమి మీద జీవించినప్పుడు పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అని చెప్పారు. ప్రజల ఆకలిని మన్నా తీర్చగలిగింది. మన ఆత్మీయ అవసరాల ఆకలిని యేసు తీర్చగలరు. మన పాపములను క్షమించి మన రక్షకునిగా ఉండునట్లు ప్రభువైన యేసు దగ్గర ఎంతగానో ప్రార్థించాలి. మనం క్రైస్తవులుగా మారినప్పుడు యేసు ప్రేమ మన హృదయాలలో ఉంటుంది గనుక ఎంతో సంతోషంగా ఉండగలము. ఆయనను విశ్వసించిన ఎడల జీవితాంతం ఆయన మనలను పోషించగలడు. యేసు వారితో ఇలా చెప్పారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు అని యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది. కనుక మనం ఆయన ఎడల విశ్వాసం ఉంచితే ఆయన మన అవసరతలన్నిటినీ తీర్చగల సమర్థుడు అని మనం జ్ఞాపకం ఉంచుకుంటాము. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.